ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండి. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్ హాయ్ అండి. మీరు ఆల్రెడీ కన్ఫ్యూజింగ్ గా కనిపిస్తున్నారు. ఒకటే చీరలు కట్టుకుని ఒకటే నగలు వేసుకుని ఒకటేసారి హాయ్ చెప్పి ఇంకెందుకు ఎక్కువ కన్ఫ్యూజ్ చేస్తారు. హాయ్ అండి. హాయ్. మీ పేరు? స్రవంతి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ జీడిమెట్ల నుంచి వచ్చాను. హైదరాబాద్. ఓకే. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు మీరు ఎక్కడి నుంచి? కర్నూలు నుంచి వచ్చాను. కర్నూలు. సో మీ ప్లేసెస్ అయితే డిఫరెంట్ గా ఉన్నాయి కానీ మనుషులు మాత్రం అసలు బాబోయ్ కవలలా మీరు. కాదండి. కాదా? మరి ఏంటి మీకు ముందుగా పరిచయం ఉండే ఉంటుంది. ఏమవుతారు ఇద్దరికి మీరు? సిస్టర్స్ మేము ఇద్దరు. సిస్టర్స్. ఓకే. అక్క ఎవరు? నేనే. మీరేనా? మీరు చెల్లి. నేను బాగుందండి. మొత్తానికి నేనైతే పేర్లు బాగా గుర్తు పెట్టుకోవాలి. కన్ఫ్యూజన్ గా ఉంది నాకు. బాగా రెడీ అయ్యి వచ్చారు ఇద్దరు. రెడీయా మరి వంటలు కూడా చేయడానికి? ఓకే రెడీ. ఓకే. మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దామా? ఓకే. చాలా చిన్నగా కనిపిస్తుందండి. ఏమై ఉంటుందో చూద్దాం. వావ్. నేను యాక్చువల్లీ క్యారెట్ అనుకున్నా కానీ ఇక్కడ బీరకాయలు ఉన్నాయి. బుజ్జి బీరకాయలు. సో మరి బీరకాయలు మంచి వాటర్ వెజిటేబుల్ చేసుకుంటే బాగా ఉంటాయి. టేస్ట్ హెల్దీ కూడా. చేస్తూ ఉంటారా బీరకాయతో? చేస్తూ ఉంటారు. ముందు ఈ రోజు ఎవరు చేస్తారు బీరకాయతో? నేను చేస్తాను. మీరు చేస్తారా? వెరీ నైస్. ఏం చేయబోతున్నారు? బీరకాయ కొబ్బరి కారం. బీరకాయ కొబ్బరి కాంబినేషన్ లో కారం. ఓకే స్టార్ట్ చేద్దాం. ఓకే స్టార్ట్ చేద్దాం. ఓకే. బీరకాయ కొబ్బరి కారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బీరకాయ కొబ్బరి కారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన బీరకాయలు 2, ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు 4, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, మెంతి కూర కొద్దిగా, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, టొమాటో పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. శ్రవంతి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే స్టార్ట్ చేద్దాం. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఓకే వేసుకోండి. తర్వాత ఆనియన్స్. పోపేం అక్కర్లేదు, డైరెక్ట్ ఆనియన్స్. ఓకే. తర్వాత కొద్దిగా కరివేపాకు. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి కదా. కొంచెం ఫ్రై అవ్వాలి. సో ఇక్కడ బీరకాయలు మీరు ఉడికించి కానీ అలా ఏం తీసుకోలేదు, చెక్కు కూడా తీయలేదు, జస్ట్ అలా కట్ చేసి తెచ్చారన్నమాట. వెరీ నైస్. ఇక్కడ ఏదో పేస్ట్ రెడీ చేసి పెట్టారు. ఏం పేస్ట్ అది? ఇది చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు 4, కొత్తిమీర, ఈ 3 కలిపి పేస్ట్ చేశారు. ఓహో, కొత్తిమీర అల్లం వెల్లుల్లి కలుపుకుని పేస్ట్ చేసుకున్నారు. ఆ పేస్ట్ ఇందులో బాగుంటుందా? బాగుంటుంది. తర్వాత మనం బీరకాయ ముక్కలు వేసుకున్నాం. చిన్నగా కట్ చేశారు. అవి కాస్త ఉడికితే అవి కూడా కనిపించావు యాక్చువల్గా కదా. తొందరగా ఉడకడానికి చిన్న ముక్కలు వేసాం. ఓకే. సో కొంచెం ఫాస్ట్గా ఉడికిపోవాలి అంటే ఇలా చిన్న కట్ చేసుకోవాలి. లేదా కొంచెం పెద్ద సైజ్ ముక్కలు వేసుకుంటే బాగుంటుంది. కొంచెం స్లోగా ఉడుకుతాయి. ఓకే. కొంచెం బీరకాయలు అన్నీ కూడా మగ్గాలి కదా. కొద్దిగా పేస్ట్ ఏంటి? ఇది టొమాటో పేస్ట్. టొమాటో ముక్కల కింద వేసుకోవచ్చుగా హాయిగా. ముక్కల కింద వేసుకోవచ్చు. పేస్ట్ వేస్తే కొద్దిగా టేస్టీగా బాగుంటుందని. ఇది కొంచెం ఫ్రై కదా, బాగుంటుంది. ఓకే. ఈ బీరకాయ టొమాటో ఇలాంటి కాంబినేషన్స్ అన్ని ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్. చాలా టేస్టీగా ఉంటాయి. కొద్దిగా ఉంటారు మీరు? నేను హౌస్ వైఫ్. పసుపు వేస్తారా? కొద్దిగా పసుపు, పేస్ట్. ఓకే. మీరు ఇందాక అల్లం వెల్లుల్లి కొత్తిమీరతో చేసుకున్న పేస్ట్. కొద్దిగా సాల్ట్. ఇక్కడ దాకా మీరు సాల్ట్ వేయలేదు. ఆ పేస్ట్ లో కూడా సాల్ట్ వేయలేదు కదా? సాల్ట్ వేయలేదు. ఓకే. లక్ష్మి గారు, చెల్లెలు వంట బాగా చేస్తుందా? చేస్తుందండి. బాగా చేస్తుంది. మీ ట్రైనింగా లేకపోతే తనే నేర్చుకుందా? తనే నేర్చుకెళ్ళండి. మీ ఇద్దరు ఎవరు బాగా వంటలు చేస్తారు? ఇద్దరం చేస్తారా? తర్వాత కారం.
కారం. ఓకే. కారం బాగా వేశారు. మీరు బాగా స్పైసీగా తింటారా? మీరు ఇంతకీ తెలుగు వారేనా? తెలుగు కాదు, మరాఠీ. ఏదో తేడా కొట్టింది. తెలుగు కొంచెం అలా 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 పట్టి పట్టి మాట్లాడుతున్నట్టు. మరాఠీ? మరాఠీ. వావ్, నాకు మరాఠీ వచ్చు. వచ్చా? కసా అంటే హాయ్ కర్తా అంటే హాయ్ సంపాక. కరెక్టా? అది వేరే. అది వేరే మరాఠీ. వేరే మరాఠీ. ఎన్ని మరాఠీలు ఉన్నాయండి? 2 types ఉన్నాయి మరాఠీ. నాకు 1 type కొబ్బరి. వచ్చు. ఇదేంటి? కొబ్బరి పొడి. కొబ్బరి పొడి. ఎండు కొబ్బరి పొడి. ఎండు కొబ్బరి పొడి. ఓకే. సో మంచి గ్రేవీ కర్రీ లాగా అయిందిగా. మీరు ఫ్రై అన్నారు, అదేమో గ్రేవీ కర్రీ అయింది. పులుసు కూర లాగా అయింది కదా. కొద్దిగా మెంతి కూర. మెంతి కూర కొద్దిగా బాగుంటుందా? టేస్టీగా ఉంటుంది. బీరకాయలో వేస్తూ ఉంటాం కదా మెంతి కూర, బాగుంటుంది. ఓకే. ఇంకా తర్వాత ధనియాల పొడి. ధనియాల పొడి కూడా వేస్తున్నారా? కొద్దిగా. దీనికి మీరు మంచిగా బీరకాయ మసాలా కారం అని పెట్టుంటే బాగుండేదేమో, కొబ్బరి కారం కన్నా. ఓకే. కొద్దిగా ధనియాల పొడి. అలా చెక్కు తీసుకోకుండా బీరకాయ వాడేస్తే మీ ఇంట్లో తింటారా? తింటారా? ఓహో, కొన్నిసార్లు మాత్రం చేదు ఉంటదండి, జాగ్రత్తగా చూసుకోవాలి. సరిపోయిందా? ఆపేద్దాం స్టవ్. కొంచెం మగ్గాలా? మూత పెట్టేసుకుందాం కొద్దిగా. ఓకే, ఒక 2 నిమిషాలు మగ్గేస్తే సర్వ్ చేసుకోవచ్చా? ఓకే. శ్రవంతి గారు చూద్దామా? ఓకే, చూద్దాం. వావ్, ఆపేద్దామా? ఆపేద్దాం. కొంచెం ఆయిల్ అంతా కూడా బయటకి మనకి అది బబుల్స్ వచ్చేస్తున్నాయి కదా. సర్వ్ చేసుకుందామా? ఓకే, సర్వ్ చేసి. మీ సర్వింగ్ ప్లేట్ భలే ఉందే. జామకాయ ఫ్లవర్స్ చేశారు. మంచి ఇలాంటి స్పైసీ కర్రీలోకి జామకాయ ఫ్లవర్స్ అసలు ఏం కాంబినేషన్ అండి? మీరు అలా తింటారా? తినము, బాగుంటుందని చేశాను. జస్ట్ లుక్ కోసం చేశారు అనమాట. ఓకే. జీడిపప్పు. ఏమిటది? జీడిపప్పు. వేసేయండి. చక్కగా కూరలోనే వేసేసి ఉండొచ్చుగా. పైన గార్వింగ్ కోసం బాగుంటుందండి. అంతేనా? ఓకే, అంతే. ఓకే. బీరకాయ కొబ్బరి కారం రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బీరకాయ కొబ్బరి కారం తయారు చేసుకునే విధానం. అల్లం, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీనిలో బీరకాయ ముక్కలు, టొమాటో పేస్ట్, పసుపు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు, కారం, ఎండు కొబ్బరి పొడి వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత మెంతి కూర, ధనియాల పొడి వేసి మూత పెట్టి మరికొద్దిసేపు మగ్గనిచ్చి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీరకాయ కొబ్బరి కారం రెడీ.